భారతదేశానికి క్రైస్తవుడు చేసిన మేళ్ళు. ఒక చీకటి ఖండంగా ఉన్న మన భారతదేశాన్ని క్రైస్తవుడు వెలుగులతో వెలిగించిన నగ్న వాస్తవ సత్యాలు ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా వినండి. భారతదేశానికి క్రీస్తును నమ్ముకున్న క్రైస్తవుడు ఒక వెన్నుముక. క్రైస్తవుడు లేకపోతే భారతదేశం లేదు. క్రైస్తవుడు భారతదేశాన్ని వెలిగించాడు. మొదటి నుండి మన దేశానికి క్రైస్తవుడు మేలే చేశాడు. మనమందరం ఒకటే, ఒకే తల్లి బిడ్డలం అని ప్రేమను పంచి కుల మతాలకు అతీతంగా మన దేశానికి క్రైస్తవుడు మేలు చేశాడు. మన దేశానికి విద్యను, వైద్యాన్ని, నాగరికతను నేర్పాడు. క్రైస్తవుడు కట్టిన ఆసుపత్రుల్లోనే భారతదేశ పాలకులు పురుడు పోసుకున్నారు. క్రైస్తవుడు కట్టిన విద్యాలయాల్లోనే చదువుకొని మన భారతీయుడు గొప్పవాడయ్యాడు. ఇప్పటికీ క్రైస్తవుడు కట్టిన బ్రిడ్జిలపైనే మన ట్రైన్స్ నడుస్తున్నాయి. మనకు బెల్ట్, ఫ్యాంటు, బూటు నేర్పింది ఒక మిషనరీ క్రైస్తవులే. ఈయన పేరు విలియం కేరీ. 1793 నవంబర్ 11వ తారీఖున భారతదేశంలో అడుగుపెట్టాడు. ఒక చెప్పులు కుట్టుకునేవాడు. భారతదేశ రూపురేఖలు మార్చాడు ఈ విలియం కేరీ అనే మిషనరీ. భారతదేశానికి మొదటిగా రైలు స్టీమ్ ఇంజన్ను పరిచయం చేసింది ఈయనే. మనం వాడే బాల్ పెన్ దగ్గర నుంచి ఫస్ట్ ప్రింటింగ్ మిషన్ను, డబ్బులు దాచిపెట్టుకునే బ్యాంక్ వ్యవస్థను, ఆడపిల్లలు కాలేజీస్ను పెట్టాడు. బాల్య వివాహాలు రూపుమాపాడు. సతీ సహగమనం తీసివేశాడు. పుట్టిన పిల్లల్ని గంగానదికి ఆహుతిస్తుంటే రూపుమాపాడు. కుష్టి వ్యాధిగ్రస్తుల్ని చంపేస్తుంటే కుష్టి వ్యాధి కాలనీలు కట్టాడు. మన దేశ అధికారులు మిషనరీల పాఠశాలల్లో, కాలేజీల్లో చదువుకొని అంత పెద్దవాళ్ళు అయ్యారు. మన తెలుగు రాష్ట్ర మంత్రులు చెబుతూ ఉంటారు, ఎన్టీ రామారావు ఏసీ కాలేజీలు చదువుకున్నాడని. ఆ కాలేజీ కట్టిన వాడెవడో వీళ్ళకి అక్కర్లేదు. ఎంత స్వార్థం. ఈమె పేరు డాక్టర్ ఇడా స్కడ్డర్. రాయవెల్లూరు సిఎంసి హాస్పిటల్ వ్యవస్థాపకురాలు. వీళ్ళ నాన్న ఇక్కడ డాక్టర్గా పనిచేస్తుంటే చూడ్డానికి మన దేశం వచ్చింది. ఒకరోజు 2 కాన్పులు డెలివరీకి వచ్చాయి. వీళ్ళు ఇద్దరూ బాగా నిప్పులు పడుతుంటే వాళ్ళ భర్తలు ఏమన్నారంటే, ఒక పురుషుడు మా భార్యలకు కానుపు చేయక్కర్లేదు, మా భార్యలు చచ్చినా పర్వాలేదు అని అంటే ఆ ఆడపడుచులు ఇద్దరు కనలేక అక్కడే చనిపోయారు. ఇదంతా కళ్ళతో చూసిన ఇడా స్కడ్డర్ వాళ్ళ నాన్నతో ఒక మాట చెప్పి, నేను మన దేశం వెళ్ళి డాక్టర్ చదివి తిరిగి ఇండియా వచ్చి ఈ అభాగ్యులకు వైద్యం చేస్తానని చెప్పి డాక్టర్ చదివి వచ్చి రాయవెల్లూరు సిఎంసి హాస్పిటల్ పెట్టి వైద్య సేవలు చేసింది. వింటున్నారా? క్రైస్తవ మిషనరీలే మన దేశంలో తొలి కాలేజీలు, తొలి హాస్పిటల్స్ పెట్టి మనకు మేలు చేసింది. ఇప్పుడు ఈ సిఎంసి వెల్లూరులో పెద్ద పెద్ద ప్రధానులు కూడా వైద్యం చేయించుకుంటున్నారు. ఈయన పేరు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్. అనంతపురం జిల్లాలో ఈయన ఒక దేవుడు. ఆర్డిటి అనే సంస్థ పెట్టి పేదల కళ్ళల్లో కన్నీళ్లు తుడిచాడు. ఈయనది స్పెయిన్. ఈయన చేసిన సేవకు భారతరత్న అవార్డు వచ్చింది. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ క్రీడలు, విద్య, వైద్యం, ఎన్నో వేల ఇళ్ళు పేదలకు కట్టించి అనంతపురం వాసుల కళ్ళల్లో కన్నీళ్లు తుడిచాడు. 1952లో ఇండియా వచ్చిన ఫెర్రర్ పేదవారికి సహాయపడ్డాడు. అప్పుడే మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజులు కనుక మన ప్రాంతం దుర్భరంగా ఉండేది. ఈయన చేసిన సేవకు ఇందిరాగాంధీ గారు కూడా ప్రోత్సాహంగా ఉండేవారు. చూసారా? అసలు వీళ్ళ దేశం వేరు, వీళ్ళ వాతావరణం వేరు, తిండి వేరు. అసలు మన దేశం వేరు, మన దేశ వాతావరణం వేరు. ఫుడ్ అసలు వీళ్ళకి పడదు. ప్రాణాలకు తెగించి ఇక్కడికి వచ్చి మనకు మేలు చేయటానికి వాళ్ళు మన బావలా, బావమరుదులా, కులపు వాళ్ళ, మతం వాళ్ళ? మనం ఎవరని వాళ్ళు ఇక్కడికి వచ్చారు? కేవలం క్రీస్తు ప్రేమను బట్టే వచ్చి సేవలు చేశారు. ఈమె మనకు తెలుసు, మదర్ తెరిసా. 1910లో మాసిదోనియాలో పుట్టిన వనిత. ఈమె మన దేశంపై ప్రేమతో వచ్చి అనాథల్ని, దిక్కులేని వాళ్లను ఆదరించి విధవరాండ్రను చేరతీసి ఈమె చేసిన సేవకు భారతదేశం భారతరత్న ఇచ్చింది. ఒక విదేశీ వనితకు భారతరత్న ఇవ్వటం ఏంటండి? అంటే అంత గొప్ప సేవ చేసిందనే కదా. టాప్ మెడల్ నోబెల్ కొట్టింది. చిరంజీవి అనే సినిమా యాక్టర్లు లాంటి వాళ్ళు ఈమెను ఆదర్శంగా తీసుకునే కదా బ్లడ్ బ్యాంక్స్ నడిపిస్తున్నామని చాలాసార్లు చెప్పారు. ఈయన పేరు ఫాదర్ హయ్యర్. జర్మనీ. 1793లో జన్మించాడు. ఇండియా చీకటి ఖండం అని చెప్పి ఆ రోజుల్లో మా గుంటూరు వచ్చి 2 తాడి చెట్లకు ఒక ఊయల కట్టుకొని అక్కడ నిద్రపోయి గొప్ప సేవ చేశాడు. ఇండియాకి ఫస్ట్ ఫ్యాను తెచ్చింది ఈయనే. లూథరన్ సంఘాలు పెట్టి ఏసీ కాలేజీ కట్టి, కుగ్లర్ హాస్పిటల్, బేర్ హాస్పిటల్ కట్టి, రాజమండ్రిలో శానిటోరియం కట్టి, ఇప్పుడు అవే 100 హాస్పిటల్స్గా, 100 విద్యాలయాలుగా అవి మారాయి.
KNH హాస్టల్స్ పెట్టి గుడ్డి వాళ్లకు చదువు, అనాథలకు ఆశ్రయం కల్పించాడు. ఈ లూథరన్ హాస్పిటల్స్లోనే, కాలేజీల్లోనే మన దేశాధినేతలు పురుడు పోసుకున్నారు, విద్యాభ్యాసం చేశారు. ఆనాడు వాళ్ళు చేసిన సేవా ఫలితమే భారతదేశం ఇంత డెవలప్ అయింది. వాళ్ళు సేవ చేసిన కొన్ని పట్టణాల పేర్లు ఇప్పటికీ మన మధ్యలో పేర్లు మార్చబడి విరాజిల్లుతున్నాయి. కాకినాడ పేరు మిషనరీలు కెనడా నుంచి వచ్చి, అరే ఈ ఏరియా భలే ఉందే, మా కెనడాలాగా ఉందే అని దానికి కెనడా అని పేరు పెట్టారు. మన వాళ్ళు దానిని కాకినాడగా మార్చారు. లండన్ నుంచి ఒంగోలు ఏరియా వచ్చి మిషనరీలు ఒక గోల్ పెట్టుకుని వచ్చి సేవ చేసి గోల్ రీచ్ అయ్యి దానికి 1 గోల్ అని పేరు పెడితే మన వాళ్ళు దానిని ఒంగోలుగా మార్చారు. తినటానికి మెతుకులేక మెదక్కులో జనం అల్లాడుతుంటే మిషనరీలు వీళ్లకు పని కల్పించి మెతుకులేనప్పుడు మెతుకు పెట్టామని చెప్పి దానికి మెదక్ అని పేరు పెట్టారు. ఒకటేంటి సార్, నా దగ్గర చాలా లిస్టు ఉంది. ఒకటేంటి, మన దేశంలో CSA సంస్థ, RCM సంస్థ, బ్యాప్టిస్ట్ సంస్థ, ఇంకా చాలామంది మిషనరీలు 500 ఏళ్ల క్రితం వచ్చి మన దేశానికి చాలా మేలు చేశారు. దానిని మన వాళ్ళు వాళ్ళ మతం మార్చడానికి వచ్చారని చెప్పి మేళ్ళు అన్నీ పొందాక అభాండం వేస్తున్నారు. మతం మేం మార్చటం కాదు, యేసు ప్రభువే తన వైపునకు ఆకర్షించుకుంటున్నారు. మన భారతీయులు మర్చిపోయిన విషయం ఏంటో తెలుసా? మన భారత స్వాతంత్ర్య పోరాటంలో క్రైస్తవుడి కష్టం, క్రైస్తవుడి పాత్ర ఎంత ఉందో తెలుసా? మన పాత 500 రూపాయల నోటుపై గాంధీ గారి వెనుక నడుస్తున్న 7వ వ్యక్తి పేరు టైటస్. గాంధీ గారు వీరిని టైటస్ జీ అని పిలిచేవారు. వీరు భారత స్వాతంత్ర్య పోరాటంలో దేశం కోసం పోరాడి జైలుకి వెళ్ళారు. ఇంకా జార్జి జోసెఫ్, ఈయన ది ఇండిపెండెంట్ యంగ్ ఇండియా పత్రిక సంపాదకుడు. ఇంకా మధుసూదన్ దాస్, వీరు ఉత్కళ్ గౌరవ్ అని పిలువబడ్డ ఒరిస్సా క్రైస్తవ నాయకుడు. ఇంకా కాళీ చరణ్ బెనర్జీ, బెంగాలీ క్రైస్తవ నాయకుడు. ఈయన మరొకరు పాల్ రామస్వామి, వీరు బిషప్ హెర్నర్ కాలేజీలో పికెటింగ్ చేసినటువంటి ఘనుడు. ఇంకా జోసెఫ్ చల్లా దొరై కుమారప్ప, వీరు గాంధీ గారి యంగ్ ఇండియా పత్రిక సంపాదకులు. ఇంకా బ్రహ్మ బాంధవ్ ఉపాధ్యాయ, వీరు హైందవ క్యాథలిక్ గురువు, సంధ్యా పత్రిక స్థాపకుడు. ఇంకా ఉమెన్స్లో కూడా స్వాతంత్ర్య పోరాటం చేసిన క్రైస్తవులు ఉన్నారు. పండిత రమాబాయి, ట్రయాండక్, నికంబెలు ఉన్నారు. ఇంకా అనిబిసెంట్ అనే మహిళ బాలగంగాధర తిలక్తో కలిసి పోరాడిన క్రైస్తవ ఫ్రీడమ్ ఫైటర్. ఇంకా ఈయన జోసెఫ్ బ్యాప్టిస్టా, ఈయన్ని మన భారత్లో ఫాదర్ ఆఫ్ హోమ్ రూల్ ఇన్ ఇండియాగా అభివర్ణించారు. మరొకరు అకమా చెరియన్, ఈమె ఉమెన్ ఫ్రీడమ్ క్రైస్తవ ఫైటర్గా ఉన్నారు. ఇంకా జోయకిమ్ అండ్ వైలెట్ అల్వా, వీరిద్దరూ భార్యాభర్తలు. జోయకిమ్ అంటే యెహోవాకీము అని అర్థం. వీరు క్రైస్తవ స్వాతంత్ర్య సమరయోధులు. మరొకరు దీనబంధు CF ఆండ్రూస్, ఈయన కూడా క్రైస్తవ ఫ్రీడమ్ ఫైటరు. నెక్స్ట్ అమృత్ కౌర్, సుశీల్ కుమార్ రుద్ర, నారాయణ్ వామన్ తిలక్, ఇంకా చెప్పాలంటే ఎందరో క్రైస్తవ స్వాతంత్ర్య సమరయోధులు స్వాతంత్ర్యం కొరకు జైలుకి వెళ్ళి కష్టపడి ఆస్ట్రేలియా నుండి గ్రాహం స్టెయిన్స్ ఫ్యామిలీతో వచ్చి ఒరిస్సాలో గేదెల ఫార్మ్స్ పెట్టి కుష్టి వ్యాధిగ్రస్తుల చేతులు పట్టుకొని కుష్టు కడిగి డ్రెస్సింగ్ చేసి గొప్ప మేలుకరంగా ప్రేమను పంచి సేవ చేస్తుంటే చంపుతారు. అందుకే ఒరిస్సా సూపర్ సైక్లోన్ వచ్చి కొట్టుకుపోయింది. అదే మనమైతే అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, లండన్, స్కాట్లాండ్ లాంటి దేశాలు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ గ్రీన్ కార్డు పొందుకొని ఆ దేశ సిటిజన్షిప్ కూడా పొందుకొని కోట్లు సంపాదించుకొని మేడలు మిదులు కట్టుకోవచ్చా? అక్కడి వారు మన దేశం వచ్చి ఉచితంగా సేవ చేసి ప్రేమను పంచితే చంపుతా. ఇదేనా మన దేశం నేర్పిన సంస్కృతి? పరమత సహనం, భిన్నంలో ఏకత్వం. ఎటు పోతుందిరా అసలు మన భారతదేశం? నా దేశం చాలా గొప్పది. ఒకడేమో ఇండియా సిమ్ అమెరికాలో, అమెరికా సిమ్ ఇండియాలో పనిచేయదంటాడు. ఎందుకు పనిచేయదు? బాగానే అమెరికా వెళ్ళి ఇక్కడ సిమ్ అక్కడ బాగానే వాడుకుంటున్నారుగా. మీటింగ్లు పెట్టి డాలర్స్ దండుకొని అక్కడ బాగానే ఇంగ్లీషు మాట్లాడుతున్నారుగా. అమెరికాలో, యూకేలో మన దేశ గుళ్ళు కడుతున్నారుగా. అంటే నీకో న్యాయం, వాడుకో న్యాయమా? అసలు ఏది ధర్మం? మనిషిని పట్టుకొని కులాలుగా చీల్చి స్వార్థపరమైన నిందలు వేసి ఎక్కువ తక్కువ అనే సాంప్రదాయాన్ని తెచ్చి నిలువుగా చీల్చేశారు. తలలో నుంచి బ్రాహ్మణుడు, చేతుల్లో నుంచి క్షత్రియులు, తొడల్లో నుంచి వైశ్యులు, కాళ్లలో నుండి శూద్రులు, లేబర్స్, స్ట్రీట్ స్వీపర్స్, లెట్రిన్ క్లీనర్స్ వచ్చారని మనుషులను చీల్చేశారు.
పేదవాడు, తక్కువ కులం వాడు, అగ్ర కులం వాడు ఇంటి ముందు నుంచి వెళుతుంటే అటు చూడకూడదు, ఉమ్మి వేయకూడదు, బావిలో నీళ్లు పట్టుకోకూడదు, తాటా కట్టుకుని వెళ్ళాలి. ఇవన్నీ పెట్టి ప్రపంచంలో ఎక్కడా లేని ఒక దౌర్భాగ్యమైన సంస్కృతిని పెట్టి మనుషులను, మనోభావాలను దెబ్బతీశారు కొందరు మత ఛాందస్యవాదులు. ఒక క్రైస్తవుడు చాలా వరకు ఇవన్నీ రూపుమాపి క్రీస్తు ప్రేమను భారతావానికి పరిచయం చేసి మన దేశాన్ని ఒక్కదాన్నే క్రైస్తవుడు వెలిగించలేదు, ప్రపంచాన్నే వెలిగించాడు. ప్రపంచంలో నీవు నేను ఈనాడు వాడుకుంటున్న ప్రతి వస్తువు క్రైస్తవుడు కనిపెట్టిందే. ప్రింటింగ్ మిషన్ జాన్ గూటన్బర్గ్ జర్మనీ, గడియారము బర్తలోమై ఇటలీ, థర్మామీటర్ కనిపెట్టింది హస్ లిఫ్టర్షే హాలండ్, టెలిస్కోప్ కనిపెట్టింది గలీలియో ఇటలీ, స్టీమ్ ఇంజిన్ కనిపెట్టింది థామస్ న్యూకెమెన్ బ్రిటన్, స్టీమ్ ఇంజిన్ పిస్టన్ కనిపెట్టింది థామస్ న్యూకెమెన్ బ్రిటన్, మెషిన్ గన్ కనిపెట్టింది జేమ్స్ పులుక్ బ్రిటన్, సబ్ మెరీన్ కనిపెట్టింది డేవిడ్ బుష్లెల్ అమెరికా, కంటద్దాలు కనిపెట్టింది బెంజమిన్ ఫ్రాంక్లిన్ అమెరికా, మరమగ్గము కార్ రైట్ కనిపెట్టాడు బ్రిటన్, టెలిగ్రాఫ్ కనిపెట్టింది లామండ్ ఫ్రాన్స్, పారాచూట్ కనిపెట్టింది గార్నరిన్ ఫ్రాన్స్, బ్యాటరీ కనిపెట్టింది వోల్టా ఇటలీ, టైప్ రైటర్ కనిపెట్టింది పెల్లగ్రిన్ టర్రీ ఇటలీ, రైల్ ఇంజిన్ కనిపెట్టింది రిచర్డ్స్ ట్రివిథిక్ బ్రిటన్, కంప్యూటర్ కనిపెట్టింది చార్లెస్ బ్యాబేజ్ బ్రిటన్, అగ్గిపుల కనిపెట్టింది జాన్ వాకర్ బ్రిటన్, కుట్టు మిషన్ కనిపెట్టింది తిమోనియర్ ఫ్రాన్స్, డైనమో కనిపెట్టింది హైపాలైట్ ఫిక్సీ ఫ్రాన్స్, సైకిల్ కనిపెట్టింది కిర్క్ ప్యాట్రిక్ బ్రిటన్, రబ్బర్ టైర్ కనిపెట్టింది థామస్ హాంకాక్ బ్రిటన్, లిఫ్ట్ కనిపెట్టింది ఎలీషా ఓటిస్ అమెరికా, ఎలక్ట్రిక్ మోటార్ డీసీ కనిపెట్టింది జెనోబిగ్రాము బెల్జియము, టెలిఫోన్ కనిపెట్టింది అలెగ్జాండర్ గ్రాహం బెల్ అమెరికా, కార్బోరేటర్ కనిపెట్టింది గాట్ లిడ్ జర్మనీ, బల్బ్ కనిపెట్టింది థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికా, ఇస్త్రిక పెట్టి కనిపెట్టింది సిలే అమెరికా, మోటార్ సైకిల్ కనిపెట్టింది డైమ్లర్ జర్మనీ, బాల్ పాయింట్ కనిపెట్టింది జాన్ లేడ్ అమెరికా, పెట్రోల్ కార్ కనిపెట్టింది కార్ల్ బెంజ్ జర్మనీ, ఎలక్ట్రిక్ మోటార్ ఏసీ కనిపెట్టింది నికోలా టెస్లా అమెరికా, డీజిల్ ఇంజిన్ కనిపెట్టింది రాడాల్ఫ్ డీజిల్ జర్మనీ, ఎక్స్రే కనిపెట్టింది రాంట్జన్ జర్మనీ, లౌడ్ స్పీకర్ కనిపెట్టింది హోరేస్ షార్ట్ బ్రిటన్, విమానం కనిపెట్టింది రైట్ సోదరులు అమెరికా, బట్టలు ఉతికే మిషన్ కనిపెట్టింది హోర్లే మిషన్ కంపెనీ అమెరికా, స్టెయిన్లెస్ స్టీల్ కనిపెట్టింది హోరీ బ్రియర్లీ బ్రిటన్, రాడార్ కనిపెట్టింది టేలర్ అమెరికా, హెలికాప్టర్ కనిపెట్టింది ఎటిన్ని ఓ మిషన్ ఫ్రాన్స్, టెలివిజన్ కనిపెట్టింది ఫ్రాన్స్ వర్త్ అమెరికా, జెట్ విమానం కనిపెట్టింది సర్ ఫ్రాంక్ విల్టన్ బ్రిటన్, లేసర్ కిరణాలు కనిపెట్టింది మైమా అమెరికా, సిమెంట్ కనిపెట్టింది జోసెఫ్ ఆల్పిడిన్ బ్రిటన్, సినిమా కనిపెట్టింది నికోలస్ ఫ్రాన్స్, డెంటల్ ప్లేట్ కనిపెట్టింది ఆంటోనీ ఫ్రాన్స్టన్ అమెరికా, ఫిల్మ్ కనిపెట్టింది లూయిస్ ప్రిన్స్ ఫ్రాన్స్, ఫిల్మ్ టాకింగ్ కనిపెట్టింది ముస్సోరీ జర్మనీ, ఫిల్మ్ మ్యూజికల్ సౌండ్ కనిపెట్టింది డాక్టర్ ఫారెస్ట్ అమెరికా, గ్యాస్ లైటింగ్ కనిపెట్టింది విలియం మర్డక్ బ్రిటన్, మ్యాప్స్ కనిపెట్టింది సుమేరియా అమెరికా, రిఫ్రిజిరేటర్ కనిపెట్టింది జేమ్స్ హార్సిన్ అమెరికా, రబ్బర్ కనిపెట్టింది గుడ్ ఇయర్ అమెరికా, షిప్ టర్బైన్ కనిపెట్టింది పార్సన్ బ్రిటన్, యుద్ధ ట్యాంక్ కనిపెట్టింది స్వింగ్టన్ బ్రిటన్, టెలిగ్రాఫ్ కోడ్ కనిపెట్టింది శామ్యుయల్ మోర్పే అమెరికా, ట్రాన్స్ఫార్మ్ కనిపెట్టింది మైకేల్ ఫారడే బ్రిటన్, ట్రాన్సిస్టర్ కనిపెట్టింది బడ్డిన్ షాంకలీ అమెరికా, ఎలక్ట్రికల్ వెల్డర్ కనిపెట్టింది ఎలీషా థామ్సన్ అమెరికా, వీల్ కనిపెట్టింది సుమేరియన్ అమెరికా, దొంగను పట్టే అలారం కనిపెట్టింది ఎడ్విన్ హోమ్స్ అమెరికా. చూసారా, ఇవన్నీ శుభ్రంగా వాడుకు దొబ్బుతున్నారు. కనిపెట్టిన వాడు అక్కర్లేదు, ఆ కనిపెట్టిన వాడు యొక్క దేవుడు కూడా అక్కర్లేదు. కనుక డియర్ ఫ్రెండ్స్, ఎప్పటికైనా మన అన్నదమ్ముడైన మన తోటి భారతీయుడు ఈ విషయాన్ని మైండ్ పెట్టి గ్రహించుకొని పరమత సహనం కలిగి, ప్రేమ కలిగి, ఒకరినొకరు ప్రేమించుకుంటూ నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు కలిగి ఉండి అనురాగంతో బ్రతుకుదాం. మన భారతదేశానికి క్రైస్తవుడు ఎంత మేలు చేశాడో తెలుసుకొని బ్రతుకుదాము. ఇంకా చాలా విషయాలు, సత్యాలు నేను చెప్పవలసి ఉంది. మరొక ఎపిసోడ్లో చెబుతాను. ఐ లవ్ ఇండియా, మై ఇండియా ఈజ్